ఎక్స్ సిఐ అంటే సస్పెండెడ్ సిఐ నాగరాజు సంబంధించి జ్యుడిషియల్ కస్టడీ వాళ్ళు కోరినటువంటి జ్యుడిషియల్ కస్టడీ గడువు ముగిసింది. ఈ కేసులో కీలకమైనటువంటి విత్డ్రాయల్స్ జరుగుతూ ఉన్నాయి. సిబిఐ పిటిషను సిబిఐ ఎంక్వైరీ చేపించాలి తన కొడుకు హత్య కేసులో అని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి గారు వేసిన పిటిషన్ని ఆవిడ విత్డ్రా చేసుకుంటుంటే హైకోర్టు ఎందుకని ఇలా విత్డ్రా చేసుకుంటున్నారు అని ప్రశ్న అడిగింది. పాపం ఆవిడ ఏం సమాధానం చెప్తుంది? అదొకటే కాదు, ఇంకొక చోట ఇంకొక విత్డ్రా పిటిషన్ వేశారు, దాని గురించి అడుగుతున్నారు. అలానే లాయర్ని మార్చుకుంటున్నారా అని అడిగితే మార్చుకుంటున్నారు అని చెప్పారు. ఈ కేసులో పరిణామాలకి ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి? విపరీత పరిణామాలని కొంతమంది అంటున్నారు. అలానే అంబటి రాంబాబు గారు కూడా సపరేట్గా ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఏమని? సిబిఐ చేత దర్యాప్తు జరిగించాలి అని. దానిని హైకోర్టు జడ్జి గారు ఏమని కామెంట్ చేశారంటే, మీరు పిటిషన్ వేసే ముందు అధ్యయనం చేయరా? ఆల్రెడీ హైకోర్టు దగ్గర ఈ పిటిషన్ ఒకటి పెండింగ్లో ఉన్నది అని. మరి ఆ సమయానికి పాపం జడ్జి గారికి తెలిసి ఉండదు. ఈ పిటిషన్ విత్డ్రా చేసుకుంటున్నారు అసలు వేసిన తల్లి గారు. విక్టిమ్ అంటే బాధిత కుటుంబం వేసినటువంటి పిటిషన్ని విత్డ్రా చేసుకుంటామనే సమాచారము అక్కడ కూడా ఉండి ఉంటుంది. కాకపోతే ఆల్రెడీ పెండింగ్లో ఉంది కదా, మీరెందుకు ఈ కేసులో ఈ పిటిషన్ వేశారని కొట్టివేశారట. బట్ ఇప్పుడు బాధిత కుటుంబమే మాకు అవసరం లేదు సిబిఐ ఎంక్వైరీ అని వెనక్కి తీసుకున్న సందర్భంలో తిరిగి మూవ్ చేస్తారు. ఆయన వదలడు కాబట్టి ఫైన్. మరి సిద్ధార్థ లూథ్రా గారు ప్రభుత్వం తరపున ఎంటర్ అయ్యారు. సిద్ధార్థ లూథ్రా గారిని బహుశా ప్రభుత్వం తరపున అన్ని కేసుల్లో నియమించుకుందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, లేకపోతే కొన్ని హైలైటెడ్ హై ప్రొఫైల్ సెన్సేషనల్ కేసుల్లో మాత్రమే దింపుతా అనేది తెలియదు. ఆయన ఏం వాదిస్తారంటే, రాజమండ్రి నుంచి గుంటూరు వరకు తీసుకెళ్ళటము కష్టమవుతుంది అని పోలీసుల తరపున అంటే ఎంక్వైరీ చేస్తున్న సిట్ తరపున వారు వాదిస్తే, అలా ఏమీ లేదు, ఆయన ప్రాణాలకు ముప్పు ఉంది అంటున్నారు కాబట్టే మేము ఇలా ఇక్కడ చేస్తున్నాము అంటే, లేదు అతని ప్రాణాలకు ముప్పు కాదు, అతని వల్లే ఇతరుల ప్రాణాలకు ముప్పు ఉంది అని కొంతమంది వాదించారట కోర్టులో. మరి కలగాపులగంగా మారిపోయినటువంటి కేసు ఎప్పటికి తేలుతుంది? నేను చెప్పినాను కదా, సెప్టెంబర్ కల్లా నాకు తెలిసి ఆయనకి బెయిల్ వస్తుంది అని. ఎందుకంటే అసలు కస్టడీకి తీసుకోండి అంటేనే మేము ఇప్పుడు కస్టడీలోకి తీసుకోము, గుంటూరు కోర్టులోనో లేకపోతే కృష్ణలంకలోనో మేము విచారించాల్సి వస్తుంది, అవసరమైతే గుంటూరు జైలుకి తరలిస్తాము ప్రతిరోజు, అందువల్ల మాకు అక్కడే ఇవ్వండి అని అడిగారు. జడ్జి గారు ఏమన్నారు అంటే, మెజిస్ట్రేట్ కృష్ణలంక దగ్గర ఉన్న మెజిస్ట్రేట్ గారు, అలా కుదరదు, మీరు ఖచ్చితంగా ఇలా చేయాల్సిందే అంటుంటే, దీని మీద హైకోర్టులకి సుప్రీంకోర్టులకు కూడా వెళ్తామనటం ఏంటో నాకు అర్థం కాదు. ఫస్ట్ విచారణ ఇక్కడ పూర్తవుతుంది, మేము విచారించాము, ఎంక్వైరీలో భాగంగా ఈ విషయాలు తెలిసాయి, ఇందులో భాగంగా మేము కృష్ణలంకకి వెళ్ళాలనుకుంటున్నామంటే ఏ జడ్జి గారు కూడా నిరాకరించరు కదా. అంటే ఈ కాలయాపన ఎందుకు? ముందు సిబిఐ దర్యాప్తు జరిపించండి అనే పిటిషను పెండింగ్లో ఉంది, దాన్ని విత్డ్రా చేసుకుంటున్నారు, మరొక పిటిషన్ వేస్తే కొట్టివేశారు, ఇక్కడ కస్టడీలోకి తీసుకోలేదు. మరి కాలయాపన జరుగుతున్నట్టా లేదా? ఈ పరిణామాలన్నీ ఏం చేస్తాయి? అసలు ముందు ఎవిడెన్స్ అంటే, ఎవిడెన్స్కి సంబంధించి క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల ఫుటేజీ ఎక్కడికి పోలేదు, ఒక చోట భద్రంగా ఉందని చెప్పేసి ఎవరో చెప్పినట్టుగా ఒక చోట చూశాను. సీసీ ఫుటేజ్ భద్రంగా ఉంటే, పైగా నేను చెప్పేదేం లేదు, నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నాను, నాకు ప్రాణాలకు హాని ఉందని నాగరాజు గారు చెప్పడం ఏంటి? మరి ఆయన అంత చెప్పగా ఎఫ్ఐఆర్లో అంటే రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు రాస్తారు కానీ ఏం చెప్పింది? పోలీసులు రాసిన దాన్ని బట్టి ఏముంది అందులో? రిమాండ్ రిపోర్ట్లో విచారణలో నిందితుడు ఇలా చెప్పాడు అన్న దాంట్లో ఆయన అంతా తెలుసు, నేను అంతా చెప్పేశాను, నాకు తెలిసిందంతా అనేది ఎక్కడ ప్రతిఫలించింది? అతను మే 6వ తారీఖు 7వ తారీఖు తీసుకొచ్చారండి మార్కాపురం నుంచి. తీసుకువచ్చిన తర్వాత ఏం జరిగింది? అప్పుడు కానిస్టేబుల్ లొంగిపోయారు కదా. ఏది? ఆర్థికంగా ఇబ్బందులకు లోనై వాళ్ళ సెల్ ఫోన్లు నాగపూర్లోని గుర్తు తెలియని వ్యక్తులకి, ఏది జంగం నాని అశోక్లు వీళ్ళిద్దరూ అమ్మేసుకున్నారట ఫోన్లు. ఆ తర్వాత వచ్చి తిరిగ్గా వచ్చి లొంగిపోయారు. మరి వాళ్ళని ఏం చేస్తారు?
పోలీస్ స్టేషన్ సిబ్బందిని అంత అసలు యాక్చువల్గా బంగారుపాళ్యంలో ఏం జరిగింది, బంగారుపాళ్యంలో జరిగినట్లుగా ఇక్కడ కూడా మొత్తం అక్కడ సిబ్బందిని కనుక ఒక నిఘాలో పెట్టడమో లేదంటే సస్పెండ్ చేయడమో కనుక జరిగితే వెంటనే తెలిసేది కదా. ఇక ఈ పోలీస్ స్టేషన్లో వీళ్ళ పరిధి ఉండదు, వీళ్ళ అదుపాజ్ఞల్లో ఉండవు, వీళ్ళ పర్యవేక్షణలో ఉండదు కాబట్టి ఎంక్వైరీ ఫెయిర్గా జరుగుతుందని ఒక నమ్మకం ఏర్పడి ఉండేది కదా. అలా కాకుండా విడతల వారీగా ఒకరోజు ఆయన అరెస్టు, దాని తర్వాత ఒక వారం రోజులకి ఇల్లు వచ్చి లొంగుబాటు, ఆ తర్వాత ఇంకొంతమంది మీద సస్పెన్షను, ఇదంతా అవసరమా? ఎటుపోతుంది ఈ కేసు మరి? అర్థమవుతుంది కదా.